సుప్రీంకోర్టు ఇప్పటికీ కూడా ఉదాహరణకు ఇప్పుడు ఏమన్నారు, చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ముందు ఈ కేసు పెట్టాలి, పెట్టిన తర్వాత ఆయన విస్తృత ధర్మాసనం తను కూడా ఉంటారు సామాన్యంగా. అదే ఇది విచారణ ఏప్రిల్లో ప్రారంభిస్తూ ఉంటున్నారు. అంటే ప్రారంభించిన తర్వాత ఎంతకాలం జరుగుతుంది? అది సుప్రీంకోర్టు విచారిస్తున్నప్పుడు కింది కోర్టులు దీంట్లో ఏమి రిలీఫ్ ఇచ్చే అవకాశం ఇంకేమీ ఉండదు. కాబట్టి ఏప్రిల్ వరకు చంద్రబాబు నాయుడు యథాతథంగా తన కేసులను తను ఎదుర్కోవాల్సిందే. బెయిల్ అయితే ఉంటుంది, అది ఎట్లాగో ఎవరికైనా బెయిల్ ఇస్ ది రూల్. అంటే ఇంకో బెంచ్ ఫామ్ కావాలి, అదంతా ఒక ప్రాసెస్. అంటే ఎన్నికల లోపల ఈ కేసుల్లో క్లీన్ చిట్ వచ్చే అవకాశం లేదు. అంటే క్లీన్ చిట్ సంగతి దేవుడు, చంద్రబాబు కూడా క్లీన్ చిట్ సంగతి దేవుడు. కానీ ఎన్నికలను బయట ఉండి చంద్రబాబు సమర్థవంతంగా ఎదుర్కొంటారా లేదా అది ఎలా జరుగుతుందండి. ఇప్పుడు బెయిల్ అనేది ఎవరికైనా ఇవ్వాలనేది, బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని. ఎవరికైనా బెయిల్ ఇవ్వాలి, తప్పనిసరి అయితే తప్ప జైల్లో పెట్టకూడదు. దాని కింద చంద్రబాబుకు బెయిల్ వచ్చి ఇంతకు ముందే వచ్చేది. కానీ జరిగింది ఏమంటే బెయిల్ అడగకుండా వాళ్ళు మొత్తం రద్దు చేయండి అని క్వాష్ చేయండి అని అడుగుతున్నప్పుడు కోర్టులు దాన్ని మరింత ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు ఇదిగో కేసులు ఎదుర్కొంటున్నారు, నిందితుడిగా ఉన్నారని వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఆ ప్రచారం వాళ్ళు పూర్తిగా చేస్తారు. రెండోది, అక్కడ విచారణ ఇంకా సాగుతున్నప్పుడు సుప్రీంకోర్టే ఇంకా విచారించాలని చెప్పినప్పుడు నిర్దోషిగా బయటపడ్డాడు అని చెప్పడానికి వీళ్ళకి అవకాశం ఉండదు. బెయిల్ పిటిషన్స్లో కూడా మీరు కేసు గురించి మాట్లాడకూడదు అన్న మాట 1-4 సార్లు చెప్పున్నారు. వాళ్ళు చెప్పడానికి తోడు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇలా అన్న తర్వాత ఈ ఎన్నికల ప్రచారంలో కానీ ఇతరత్ర కానీ తెలుగుదేశం పార్టీ లేదా జనసేన దీన్ని ఒక అస్త్రంగా వాడుకునే అవకాశం ఉండదు. అవసరాలు వాడుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. కానీ లోగడ ఎన్నికల్లో ఇదే చంద్రబాబు జగన్ మీద ఉన్న కేసులు బట్టి తీశారు, జగన్ 420 అని రకరకాల ప్రచారాలు చేశారు. అంటే ఎన్నికల ప్రచారంలో జగన్ కేసులకు అస్త్రంగా ఉపయోగపడుతుంది. నేను జగన్ కేసులను వీటిని కలగాపులగం చేయదలుచుకోలేదు, వాటి స్వభావం వేరే. అవి సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారం అంటే ఈ చంద్రబాబు అరెస్టు, చంద్రబాబు కేసులు కూడా అస్త్రంగా మారబోతున్నాయి వైఎస్. కానీ జగన్ ఇప్పుడు ఈ కేసులో ఇచ్చే తీర్పు జగన్ కూడా రిలీఫ్ అవుతుందో తెలీదు. 17A వర్తించడం అనేదే కనుక వస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి విధి నిర్వహణలో భాగంగా చేసిన వాటిని పైగా ఆయన లేడు కూడా. కాబట్టి అదొక యాంగిల్ ఉంది. ఒక చంద్రబాబుకు జగన్కే కాదు, ఇంకా చాలామంది ఈ కేసు కోసం అప్లై చేసుకునే, రిలీఫ్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ఇవ్వలేదు ఇప్పుడు వాస్తవంగా. ఇంకోటి, ఆయన ఇప్పటికే శిక్షలో విచారణ ఎదుర్కొన్నారు, లోపల ఉన్నారు, బెయిల్ మీద అనుమతి తీసుకుంటున్నారు. కాబట్టి ఆ కేసులు వాటి స్వభావం వేరు. ఇది విధి నిర్వహణలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్ ఏమో ముఖ్యమంత్రి కుమారుడు, ఈయనేమో ముఖ్యమంత్రి. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కూడా దోషి, చంద్రబాబు కూడా కేసు ఎదుర్కొంటారు అని ఒక ఎన్నికల ప్రచారంలో వాళ్ళు పూర్తి ప్రచారం చేస్తారు. దానికోసం క్యాష్ అడిగారు, అది చేయలేదు కాబట్టి ఆయన మీద కేసులు ఉన్నాయని చెప్పి చెప్తారు. అంటే వాళ్ళకు ఇప్పుడు కేసులు వర్సెస్ కేసులు, జగన్ కేసులు వర్సెస్ చంద్రబాబు కేసులు అన్న పద్ధతిలో ఏపీలో ఎన్నికల ప్రచారం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా అడిషనల్గా అంటే జగన్ మీద కక్ష సాధింపుతో కేసులు పెట్టారని అంటున్నప్పటికీ ఆ మాట జగన్ అని అనడం లేదు. ఆ మాట ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు, ఆయన అనుచరులు అంటారు. కానీ టెక్నికల్గా ఆయన కేసుల గురించి మాట్లాడటం లేదు. మీరు ఈ తేడా గుర్తించారు. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన కానీ లోకేష్ కూడా నిందితుడిగా ఉన్నాడు కదా, వాళ్ళు ఈ కేసుల గురించి రెఫర్ చేశారు. దాని మీద మళ్ళీ కౌంటర్ కేసులు కూడా వీళ్ళు వేశారు, షరతులు ఉల్లంఘిస్తున్నారని. వాళ్ళు దాన్ని ఆపాల్సి ఉంటుంది ఇక మీదట. బికాస్ ఇట్ ఈస్ స్టిల్ అంటే ఫైనల్గా ఈ ఎన్నికల నాకు తెలిసి ఫిబ్రవరి 29కి నోటిఫికేషన్ వస్తుంది. మా అయితే ఇంకొక 4 రోజులు. అంటే ఎన్నికల ఈ కేసుల ప్రభావం, కేసుల ఇంపాక్ట్ ఎన్నికల మీద ఏ విధంగా ఉండవచ్చు? ఇప్పుడు ఎన్నికల్లో ఇంకా చాలా సమస్యలు ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి. ఇవే డిసైడింగ్ అని మనం ఏం చెప్పలేము, ఎందుకంటే వీటి ఇంకా దర్యాప్తు చాలా జరగాల్సి ఉంది. కాబట్టి ఇంకొకటి, 2019లో జగన్ అఖండ విజయం సాధించినప్పుడే ఈ కేసుల ప్రభావం ఎంత ఉంటుందో తెలిసింది. అదేమో ఆంధ్రప్రదేశ్కు అదేమి కొత్త విషయం కాదు. ఆయన అంతకుముందు ఇప్పటికీ కూడా వాళ్ళ ప్రధాన అంశంగా చెప్తున్నప్పటికీ ప్రజలు రాజకీయాలను బట్టి తీర్పు చేశారు తప్ప ఈ కేసులను బట్టి ఏముండదు. బట్ ఒక అస్త్రం, ఒక అదనపు అస్త్రం వైసీపీకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వీళ్ళు భంగపడ్డారు, జరగలేదు అని వాళ్ళు అనే ఒక అవకాశం మటుకు అది ఉంటుంది. రెండవది, ఈ కేసుల మీద జనసేన మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు అని కూడా వీళ్ళు దాన్ని ఒక పాయింట్గా తీసుకొచ్చే ఒక ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రతీకారం అనేది చాలా క్లిస్టర్ క్లియర్ కనబడింది సార్. జగన్ జైలుకి వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు జైలుకి వెళ్ళాడు. అంటే రేపు ఎన్నికల పొలిటికల్ కామెంట్స్ అవి ఎట్లాగే ఎవరి కోణం నుంచి వాళ్ళు చేస్తారు, దానికోసమే చేశారా లేదా. ఇప్పుడు అలాగే చేసి అంటే అదొక్కటే కారణమైతే అప్పుడు ఇక్కడ నిలబడి ఉండకూడదు కదా. ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టులో కొట్టేసి ఉంటే ఉదాహరణకు
అప్పుడు అలా అనడానికి అవకాశం ఉండేది. కానీ మా దగ్గర మీరే మొదలు పెట్టారంటారు కదా. ఇప్పుడు బీజేపీని కూడా మీరు మర్చిపోకూడదు. ఎస్ ఇప్పుడు మోదీ అనుమతి లేకుండా